ఇప్పుడు శ్రీ కేవి సత్యనారాయణ గారు వారు మల్టీఫాసెటెడ్ చాలా రంగాల్లో చాలా వాటిలో ఎందుకంటే బయోడేటా చూస్తే ఈస్ వెరీ వెరీ టాలెంటెడ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఈస్ వర్క్ విత్ సో మెనీ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. అట్లాగే వాళ్ళు స్పోర్ట్స్లో కూడా హీ ఎక్సెల్డ్ ఇన్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్. సో సత్యనారాయణ గారిని పిల్లలతో మాట్లాడుతుందిగా కోరుతాను. చెప్తా. ఏంటి చాలా సైలెంట్గా కూర్చున్నారు? ఉత్సాహంగా లేదా, ఇంట్రెస్ట్గా లేదా ఈ కార్యక్రమం? ఎందుకంటే పిల్లలంటే అల్లరి చేయాలి, మీరు చాలా సైలెంట్గా కూర్చున్నారు. ఎందుకంటే మేము అల్లరి చేస్తే బాగోదు కదా, మీరు అల్లరి చేయాలి. సరే, ఒక పదాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మా కవి గారు శ్రీనివాస్ ఇదే పుస్తకాన్ని ఈయన తెలుగులో రాసినప్పుడు ఒక చక్కటి పదాన్ని వాడాడు. చంద్రబాబు నాయుడు అనంత భావజాలికుడు. ఎవరికైనా అర్థమైందా? అనంత భావజాలికుడు. ఎందుకంటే ఈరోజు పిల్లలకి తెలుగు రాదు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు కానీ తెలుగు రాదు. ఆ పదానికి అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సబ్జెక్టులోకి వెళ్లే ముందు వేదిక పైనటువంటి పెద్దలు, మా గురుతుల్యులు లక్ష్మీనారాయణ గారు, నిజానికి చంద్రబాబు నాయుడు గారితో మొట్టమొదటి పరిచయం వారి ద్వారానే జరిగింది. వారికి ఎప్పుడూ కూడా నేను కృతజ్ఞతలుగానే ఉంటాను. లక్ష్మీనారాయణ గారు గుర్తుందా? యు రిమెంబర్? సిద్దిపేట్, ఆన్ ద వే టు సిద్దిపేట్, దట్ వాజ్ ద ఫస్ట్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్. అలాగే ఈ సమితి ప్రెసిడెంట్ గారు కోటేశ్వరరావు గారు, సెక్రటరీ రమేష్ గారు, విద్యాసాగర్ గారు, అలాగే శ్రీకాంత్ గారు, వీరందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ, ఆసీనులైనటువంటి పెద్దలకు, మీడియా పత్రికా ప్రముఖులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. అనంత భావజాలికుడు నిజానికి ఈ పుస్తకాన్ని తెలుగులో రాశారు. దానికి స్ఫూర్తి ప్రదాత రామ్నాథ్ గారు. ఆయన చెప్పడం, ఈయన రాయడం. సాధారణంగా ఒకరు చెప్తూ ఉంటే ఇంకొకరు రాస్తూ ఉంటే వారి సొంత అభిప్రాయాలు దాంట్లో జోడింపబడవు. ఎప్పుడైతే వ్యాస భారతంలో వినాయకుడు ఏ విధంగా రాశాడు అలా రాస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా శ్రీనివాస్ గారు దానికి ఆయన ఆత్మను అద్ది చాలా అద్భుతంగా తెలుగులో రాశారు. ఆయన అందులోంచి ఉద్భవించినటువంటి పదమే అనంత భావజాలికుడు. కానీ దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. నేనేదో పెద్ద ఇంగ్లీష్లో పండిట్ని అయినట్టు. సరే, నా ప్రయత్నం నేను చేశాను. కానీ అనంత భావజాలికుడు అనేటువంటి పదానికి ఇంగ్లీష్ పదం దొరకలేదు నాకు. ఏ డిక్షనరీలోనూ దొరకలేదు. దానికి నేను సూచించిన పదము డ్రివెన్ విజనరీ. డ్రివెన్ విజనరీ. ఇక్కడ విజనరీ అంటే ఏమిటో ముందు మీకు చెప్పాలి. అసలు విజనరీ అంటే ఎవరు? ఒక దీర్ఘకాలిక దృష్టి కలిగిన వ్యక్తి, వేరెవ్వరూ చూడనటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఇన్సైట్స్ని స్వీకరించి భవిష్యత్తుకు పునాదులు వేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తిని విజనరీ అంటాం. నోబడి ఎల్స్ కెన్ పీప్ ఇంటూ సచ్ దట్ డీప్ అండ్ అబ్జర్వ్ ద ఇన్సైట్స్ అండ్ గెట్ దెమ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. ఇలాంటి వారిని మనము విజనరీస్ అంటాం. విజనరీలకి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి.
రవి గాంచని చోట కవి గాంచును అంటారు, తెలుసు కదా మీకు. సూర్యుడు చూడనటువంటి ప్రదేశంలో కూడా కవిగారు లోపలికి వెళ్ళి దాన్ని స్పృశిస్తాడట. దాన్ని మనము ఒక ఇమాజినేషన్ అంటాం. ఒక ఐడియల్, ఒక ఆదర్శప్రాయమైనటువంటి సమాజాన్నో మరొకదాన్నో ఊహించుకోవడం అనేటువంటి దాన్ని ఒక యూటోపియన్ థింకింగ్, అందరూ బాగుండాలి అనుకునేటువంటి థింకింగ్ వేరు, విజనరీ థింకింగ్ వేరు. కవులందరూ కూడా సమాజం చాలా బాగుండాలని రాస్తూ ఉంటారు. అది విజన్ కాదు, అది ఒక కాల్పనిక శక్తి. మనం కలలు అంటూ ఉంటాం, కళలన్నీ కూడా నిజాలు కావు కదా. కళలన్నింటినీ కూడా అమలు చేయడానికి వీలుగా ఉంటాయా? ఉండవు కదా. కానీ విజన్ అనేటువంటిది ఇంప్లిమెంటబుల్, ప్రాక్టీసబుల్ అండ్ ఫాలోవబుల్. ఎవరైనా సరే విజన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, అమలు చేయొచ్చు, దాన్ని ఫాలో అవ్వచ్చు. అది విజన్ అంటే. సరే, ప్రపంచంలో విజనరీస్గా గుర్తింపు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్రహం లింకన్ అంటారు, లేదంటే ఇటీవల కాలంలో వారన్ బఫెట్ అంటారు, లేదంటే బిల్ గేట్స్ అంటారు. భారతదేశానికి వచ్చినట్లయితే మహాత్మా గాంధీ అంటారు, జవహర్లాల్ నెహ్రూ గారి గురించి చెప్తారు. మరి ఇటీవల కాలంలో నాకు తెలిసినటువంటి ప్రపంచంలో అతి గొప్ప విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు చూసాం, చాలా మందితో మేము మమేకమై ప్రయాణం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఆలోచనతో మాత్రమే వాళ్ళ పదంలో ముందుకు వెళ్ళారు తప్ప పూర్తిగా ఒక సమాజానికి సంబంధించినటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా సవరిస్తూ ఒక స్వర్గధామంగా చేయాలనేటువంటి ఆలోచన ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరికీ లేదు. జవహర్లాల్ నెహ్రూ గారు ఇస్రో పెట్టారు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టారు, ఐఐటీలు పెట్టారు, ఇలా చాలా రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన వాటికి మించి ఉంటుంది. ఎందుకంటే సుమారుగా 30 సంవత్సరాలు పైగా వారితో కలిసి పనిచేశాను. మొట్టమొదటి పరిచయం 95లో జరిగింది వారితో నాకు. అక్కడి నుంచి కంటిన్యూస్గా వారితో జర్నీ చేస్తూనే ఉన్నాం. ఇక విజనరీ అంటే ఎవరూ చూడనటువంటి అంశాలను విభిన్న కోణాలలో స్పృశించి దాన్ని సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్వయించుకునేటువంటి శక్తి కలిగిన వాడే విజనరీ. నేను చాలా ఆలోచిస్తాను, చాలా అనుకుంటాను, కానీ అవన్నీ మీ అందరికి ఉపయోగపడకపోవచ్చు. దాన్ని మీకు అన్వయించుకుంటూ ప్రజల హితం కోసం ఉపయోగించేటువంటి శక్తి గల వ్యక్తి మాత్రమే విజనరీ అవుతాడు. ఓకే, ఇక విజనరీకి కొన్ని క్యారెక్టర్స్ ఉండాలని చెప్తున్నారు. డెడికేషన్, పట్టుదల, కమిట్మెంట్, అంకిత భావం, అలాగే ఎవరూ చూడనటువంటి కోణాలను స్పృశించడం, అలాగే ఎదటి వాళ్ళు చెప్పేది వినడం, లిజనింగ్. యూ షుడ్ బి ఏ గుడ్ లిజనర్. అంతా నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటే అది సరిపోదు, కాబట్టి ఎదటి వాళ్ళు చెప్పేది వినాలి. అలాగే ఎంపతి, మీ మీద ప్రేమ ఉండాలి, అపేక్ష ఉండాలి, జాలి, కరుణ లాంటివి చూపించాలి. ఇలాగా చాలా లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే విజనరీ అంటాం. మా అనుభవంలో ఈ లక్షణాలన్నీ పుచ్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి నేను చూసిన వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు.